కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన న్యాయస్థానం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను కొనసాగించొచ్చని తెలిపింది. నియామకానికి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆదేశించింది కోర్టు. పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను యథావిధిగా కంటిన్యూ చేసేందుకు ఓకే చెప్పింది హైకోర్టు. కానిస్టేబుళ్ల నియామకాలు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటాయని చెప్పింది. ఓపెన్ కేటగిరీకి నిర్ణయించిన కటాఫ్ 80 మార్కుల కంటే తక్కువగా వచ్చిన 188 మంది హోంగార్డులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నట్లుగా నియామకాలు ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో నియామక ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించింది హైకోర్టు. కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం ఇచ్చారంటూ గత వారంలో పిటిషన్ దాఖలైంది. అప్పుడు విచారణ జరిపిన కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. నిన్న మళ్లీ కేసును విచారించింది ధర్మాసనం. ప్రభుత్వం ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన కోర్టు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను కంటిన్యూ చేసేందుకు ఓకే చెప్పింది. జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు, వచ్చిన మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, వాటి కటాఫ్ మార్కుల వివరాలను బహిర్గతపరచాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది కోర్టు. మిగతా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.